సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ట్రెండింగ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసు కదా. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాం, కోటకు సంబంధించిన వీడియో. దాన్ని చాలా మంది కూడా సపోర్ట్ చేశారు అండ్ ఎంకరేజ్ చేశారు. నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి, ఏంటి అంటే అన్న నువ్వు బయట నుంచి వీడియో చూసినావు, నాకు ఒకసారి లోపల నుంచి కూడా వీడియో చూపెట్టావా అని చెప్పేసి చాలా వరకు కామెంట్లు వచ్చినాయి. సో నేను దాని గురించే వచ్చిన. ఇప్పుడు లోపలి వరకు కూడా మనం స్టెప్ బై స్టెప్ దీంట్లో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉంది లోపలి సైడ్ అని చెప్పేసి మీకు చూపించడానికి వచ్చిన. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ముందు మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. మీకు అక్కడ ఎంతమంది వీడియోలో ఏంటంటే నేను అటు సైడ్ నుంచి తీసిన, ఎంట్రన్స్ దగ్గర నుంచి తీయలేదు. అండ్ ఇప్పుడు చూడండి, ఇది ఎంట్రన్స్ అంటే కోటకు లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ దాని నుంచి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. సో మనకు అక్కడ ఒక కమాండ్ ఉంటుంది, ఆ కమాండ్ మేము వెళ్ళే దారిలో చూపిస్తాం. అంటే ఈ కోటకి ఆ కమాండ్కి మధ్యలో దూరం వచ్చేసి 1 కిలోమీటర్న్నర ఉంది. అంటే అక్కడ నుంచి ఇక్కడ రాక కోటకు రావడానికి ఒక సపరేట్ వే నిర్మించుకున్నారు అప్పట్లో. సో ఫ్రెండ్స్, మీ కోరిక మేరకి నేను ఈ కోటకు లోపలికి రావడం జరిగింది. అంతకుముందు కూడా కొన్ని లోపల క్లిప్స్ కొన్ని చూపెట్టినా కానీ మీకు మళ్ళీ క్లారిటీగా చూపెట్టడానికి వచ్చిన. అండ్ మన వీడియోలో ఒక చిన్న అనాలిసిస్ ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఏంటంటే గోనె వెంకట హనుమంతరావు అని చెప్పడం జరిగింది. సారీ క్షమించండి, ఏంటంటే గోనె వెంకట ముత్యం రావు అంట. 1927లో దీన్ని స్థాపించడం జరిగింది. 1948లో నిజాం కాలంలో దీన్ని విడిచిపెట్టి వెళ్ళడం జరిగింది. నవాబుల లొంగుబాటు తర్వాత దీన్ని విడిచిపెట్టిరని చెప్పేసి ఒక కథనం. ఇంకోటి దొరసానికి అంటే ముత్యం రావు మ్యారేజ్ చేసినటువంటి సిదంచ గ్రామానికి చెందినటువంటి అంటే సంస్థానానికి చెందినటువంటి ఒక దొరసాని ఇది ఎడ్ల కొట్టంలా ఉన్నదని చెప్పడం వల్ల దీన్ని వదిలిపెట్టడం జరిగింది అని చెప్పేసి ఒక కథనం ఉన్నది. ఇది 2 కథనాలు. ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. నాకు ఈ వీడియోలో అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి. దాని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఒక బ్రో నాకేం చెప్పింది అంటే, బ్రో ఇది 1990లో మాకు ఇది ఒక స్కూల్ అంటే స్కూల్ లాగా కూడా దీన్ని ఉపయోగించారంట ఈ కోటని. ఏంటంటే ఇక్కడ కిటికీలు కానీ ఇవన్నీ ఇటు సైడ్ కిటికీలు అటు సైడ్ కిటికీలు ఇవన్నీ కిటికీలు ఉండేదంట. ఇది ఒక హాల్ లాగా ఉంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏంటంటే దాన్ని ఏమంటే ఒక స్కూల్ లాగా రన్ చేసిరంట. ఇదంతా అదే, ఇది అంతా కిటికీలు, ఇవన్నీ కిటికీలే, ఇదంతా కిటికీలు లాంటి ప్లేసే. సో దీని స్కూల్ లాగా గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా స్కూల్ లాగా చేసి బాగుండేది బ్రో, మాకు ఇదంతా మస్తు అనిపించేది. అప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే మంచిగా ఉండే, అన్ని కిటికీలు అవన్నీ కాలక్రమేణా పోయినాయి అని చెప్పేసి చెప్పిండు. ఇవన్నీ చూస్తే భలే అనిపించింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ని ఫ్లోర్లు అంటే ఇక్కడనే మొత్తం ఇది 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సజ్జలాగా ఉంది, ఇక్కడ మనకు ఒక లైన్ లాగా ఉంది కదా, ఇదంతా ఒక ఫ్లోర్ అన్నట్టు. ఇక్కడ నుంచి అక్కడొక ఫ్లోరు, ఇది మెట్ల ద్వారా మళ్ళీ పైనుంచి ఒక వే ఉంది కదా, అది ఇంకో ఫ్లోరు, 2వ ఫ్లోరు. ఇంకా పైన పోతే ఇంకా 3వ ఫ్లోర్. మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. మొత్తం అసలు యాక్చువల్ అయితే 2 ఫ్లోర్లు పైనుంచి ఇక బట్టలు అంటే ఈ కాపలాదారులు బయట నుంచి వచ్చేటోళ్ళని చూడడానికి ఆ పైన ప్లేస్ అనేది ఉన్నది అన్నమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, మొత్తం 3 అంతస్తుల బిల్డింగ్ అనుకోవచ్చు ఇండైరెక్ట్గా. కానీ ఇది మరి డైరెక్ట్ కూలిపోయింది. ఇక్కడ లేదు, ఈ లోపల కూడా లేదు. ఈ లోపల కూడా ఈ పైన ఈ ఫ్లోర్ తర్వాత అసలు పైన కూడా ఏం లేదు. అంటే మొత్తం కూడా వీటికి సంబంధించిన పైన మొత్తం కూలిపోయినాయి ఆల్రెడీ. ఇది మొత్తం ఓపెన్గా ఉన్నది, ఇప్పుడు ప్రజెంట్ ఓపెన్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఏంది ఈ విషయం, ఇదంతా కూడా ఒక డంకు సున్నం అండ్ కొన్ని వందల వేల కోడిగుడ్ల ఒక సొనతోని ఒక డంకు సున్నంలో కలిపి దాన్ని మిక్సీ చేసి దాన్ని ఒక సిమెంట్ లాగా వాడేది అప్పుడు. అదే విషయం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఎంత అద్భుతంగా దీన్ని డిజైనింగ్ చేశారంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇదంతా హైలైట్గా చేశారు. అప్పుడు ఇంత టెక్నాలజీ కూడా లేదు, అప్పటి కాలంలో హైలైట్ చేశారంటే నిజంగా వాళ్ళు ఎంత ఉండే వాళ్ళ తెలివితేటలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి నాకు ఇది ఒకటి అర్థం కాలేదు ఫ్రెండ్స్, మీరు వీడియోలు చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని అసలు దేనికోసం ఉందో నాకు అది తెలియదు. అంటే నేను దానికి తెలియదు కాబట్టి దాని గురించి చెప్తున్నా. ఇదంతా ఒక దగ్గర అయితే పిల్లర్కి సంబంధించి అంటే పిల్లర్కి సంబంధించింది కాదు, కానీ ఇక్కడ ఒక్కటే ఎందుకు ఉందనేది నాకు క్లారిటీ లేదు. దీని గురించి ఎవరైనా వెళ్తే మన దాంట్లో కామెంట్ చేయండి. ఇది కోటకి వెనక సైడ్, ఇప్పుడు మనం ఉన్నది వెనక సైడ్ భాగం. వెనక సైడ్ భాగంలో కూడా మొత్తం కూడా ఓపెన్ టు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 2 ఉన్నాయి. 2 కూడా ఓపెన్ టు ఓపెన్ అన్నమాట. ఇది చూడండి, ఇదంతా ఓపెన్ టు ఓపెన్. ఇప్పుడు మనం ఉన్నది
ఈ లోపల సైడ్ అంటే కోట వెనుక భాగంలో ఉన్నాం మనము. ప్రజెంట్ ఇదంతా ఓపెన్ ప్లేసే ఉంది. ఇక్కడ చూడండి, అంటే ఇదంతా ఈ పైన చూడండి, పైన సజ్జలాగా ఇప్పుడు ఇక్కడ ఉంది. ఈ పైన అదొకటి ఫ్లోర్ అనమాట. దానికి అదంతా ఉండేది, అది కూలిపోయిందో ఏమో తెలియదు. దానిపైన ఇంకొక ఫ్లోర్, ఓపెన్ టాప్ ఉంది కదా, అది ఇంకొక ఫ్లోర్. మొత్తం 2-3 ఫ్లోర్లతో నిర్మించారు. సో ఇది అసలు చూడడానికి కూడా భలే అనిపించింది. ఇంత అద్భుతమైన కోట దీని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తేనే బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే మరి తుమ్మ చెట్లు ఇంత వెరైటీ ఉంది. మీకు ఇంకా నేను చూపిస్తా, లోపలికి వెళ్దాం. ఇది ఒక గది, ఇది సపరేట్ ఒక గది. దాని పక్కన ఇంకో గది ఉన్నది, సేమ్ ఇలాంటి గదిలే. నా వెనకాల కూడా ఇంకా గదులు ఉంటాయి. అక్కడ ఒక గది ఉంది చూసిరా, అదొక గది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం కదా, ఇంతకుముందు ఇప్పుడు లోపల నుంచి వచ్చినాం కదా, ఇదంతా పైన ఫ్లోర్. ఇప్పుడు నేను ఆ రోజు వీడియో తీసిన కదా, అంటే మీరు వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తా. ఖచ్చితంగా ఫస్ట్ వీడియో చూడండి, సెకండ్ వీడియో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే కోటకి ఎంట్రన్స్ దాకా కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి బయటకు వస్తున్నా. ఇది లెఫ్ట్ సైడ్, ఇది మీకు అవుట్ సైడ్ చూస్తే ఎట్లుంటుంది. ఇది ఇంకో సైడ్ అనమాట. సో కోటకి ఇరువైపులా ఒకే డిజైన్ లాగా అనిపిస్తుంది, కానీ ఎంట్రన్స్ మాత్రం ఎత్తైన బురుజులు అనే నిర్మాణాలు ఉంటాయి. అక్కడ పైన ఉన్నాయిగా ఎత్తైన బురుజులు, ఆ నిర్మాణాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి కాకుండా ఇప్పుడు అక్కడ లాస్ట్ చూడండి, అటు సైడ్ నుంచి ఈ కోట ప్రాంతం మొత్తం కూడా ఒక్క 4 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మించారు అన్నట్టు. సో ఇప్పుడు నేను మీకు చూపెట్టింది ఏంటంటే ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, ఇది మనం ఎంట్రన్స్. ఇంతకుముందు మనం అట్లా వాడు పోయినాం కదా, ఇది ఎంట్రన్స్. నేను ఇట్లా వాడు వచ్చినా ఇప్పుడు, అంటే దీని చుట్టూ చూపిద్దామని ఒకసారి క్లారిటీ కోసం. ఇక్కడైతే ఒక అమ్మవారు ఉంది, అంటే ఒకసారి మీకు చూపిస్తా. అంటే చిన్నగా లేకపోతే ఒకలా ఉంది. అంతా గాజులు, మొత్తం బీర్ సీసాలు ఇవన్నీ పడేసారు ఇక్కడ. ఇది ఇట్లుంది ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంకో సైడ్ వెళ్దాం. ఇప్పుడు మనం వెళ్ళాం కదా, ఇది ఎంట్రన్స్ కాకుండా ఇంకొక సైడ్, అంటే మీకు చుట్టూ చూపిద్దామని. ఇక్కడ ఒక బావి ఉండే, కాకపోతే ఆ బావిని కూల్చేసారు, మరి ఎందుకో తెలియదు. కానీ అంత తుమ్మ చెట్లు ఎంత ఘోరంగా ఉన్నాయంటే, ఒక పర్యాటక కేంద్రంగా తీస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కోరుకునేది ఒకటే, అందరినీ ఈ వీడియోని కొంచెం వైరల్ చేస్తే ఆటోమేటిక్గా చేరవలసిన వాళ్ళకి దగ్గర అయితే కొంచెం ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే చేయొచ్చు గవర్నమెంట్. ఇది ఇంకో సైడ్ అన్నమాట. ఇంతకుముందు మనం పోయింది అటు సైడు, అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఇంతకుముందు ఈస్ట్ సైడ్ వెళ్ళినా. మీకు ఇది చూడండి, ఇది వెస్ట్ సైడ్. ఇక్కడ నుంచి అక్కడ రాక ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. దానికి దీనికి లోపల రావడానికి నేను మీకు అది కూడా చూపిస్తా. సో ఇప్పుడు చూడండి, చెట్లు ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ కోటది. ఇప్పుడు ఇది కోట బ్యాక్ సైడ్ అనమాట. ఈ కోట గురించి ఎన్నో కథనాలు, ఎన్నో విశేషాలు, అంతు చిక్కని ప్రశ్నలు ఇంకెన్నో ఉన్నాయి. అసలు ఏందనేది ఎవరికి క్లారిటీ లేదు. తుమ్మ చెట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు ఇట్లా వెళ్దామా లోపలికి. ఇది ఎంట్రన్స్ వెనక నుంచి అన్నమాట. ఇది నేను ముందు నుంచి ఆల్రెడీ చూపెట్టినా, ఇది వెనక నుంచి.
ఇది అసలు ఇది మధ్యలో రాయిలా ఏదో ఉంది, కానీ ఇది దేనికి ఉందో మనకు అర్థం కాదు. పిల్లర్ అయితే కాదని నా అభిప్రాయం. మీరు వస్తే కామెంట్ చేయండి. సో ఇది ఇట్ సైడు. హరేష్ ఎక్కడ ఉన్నావు? సో ఇవి రూమ్స్ అన్నమాట. ఇది ఇంకొక రూము, ఇది ఇంకొక రూము. ఆల్రెడీ నేను ఇంతకుముందు వెళ్ళిన రూము అవుట్ సైడ్, ఇటు నుంచి వెళ్ళి ఇటు సైడ్. ఇప్పుడు నేను కొంచెం పైకి వెళ్తా. ఇవన్నీ మెట్ల మార్గాలు అన్నమాట. ఇట్లా అన్ని అగ్గిపెట్టెలు అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద బల్లులు కూడా ఉన్నాయి ఇలా. నువ్వు ఎక్కదా? ఎందుకు అద్దావు అసలు? ఇదో ఈ సైడ్కి లేవు కదా. ఇగో ఇది ఇటు సైడ్ మన పైనుంచి చూడడానికి. ఇక్కడ చూడండి పైనుంచి ఎట్లా కనబడుతుందో. ఇయో మా బ్రో అక్కడ ఉన్నాడు. ఇదంతా ఒక ఫ్లోర్ అన్నట్టు, కాకపోతే ఇది మొత్తం కూలిపోయింది. కూలిపోవడం వల్ల ఏంటంటే అంత ఒకలాగా అనిపించింది. ఇప్పుడు ఇది ఒక ఫ్లోర్ ఉంటే ఈ సపరేట్ రూమ్స్ వేరే ఉన్నాయి మళ్ళీ ఇండివిజువల్గా. ఇదంతా ఈ వేరే రూమ్స్, మళ్ళీ ఈ పైన వేరే. ఇంకొంచెం పైకి వెళ్ళడానికి ట్రై చేస్తాం మీకోసం, మీరు అడిగారు కాబట్టి. ఇది ఒక కిటికీ లాగా అన్నట్టు. ఇక్కడ ఉంది 12 గుర్రాలట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఈ పైన చూస్తే ఎంత లాంగ్ నుంచి వెళ్ళి కనబడుతుంది. అక్కడ కూడా మైనింగ్, గోదావరికి సంబంధించినటువంటి మైనింగ్ కూడా కనబడుతుంది. ఇది చూడండి, ఇది మనం ఫైనల్ ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. ఇది బురుజు, ఎత్తైన బురుజు. ఇది మనం ఫైనల్ ఫ్లోర్లో ఉన్నాం. కింది యువత గిట్ల ఉంటుంది. ఇదంతా ఊరు. దీనిపైన గిట్ల ఉంది. సో నేను కిందికి వెళ్దాం అనుకుంటున్నా. ఈ పైన మాత్రం ఇట్లుంది. కింద వస్తే అరుంధతి టైపు, అరుంధతి మూవీలో ఉన్న ఎట్లుంటాయి అట్లుందన్నమాట ఇది. సైడ్కి ఏం లేవు సపోర్ట్గా పట్టుకోవడానికి కూడా, అన్నీ విరిగినాయి. ప్లస్ ఈ కిటికీలు కూడా ఒకప్పుడు బాగుండేటట్టు, అన్ని వీక్ పేరు అన్నారు కానీ అది ఎందుకు క్లారిటీ మనకు తెలియదు. చూడండి, మనం కూడా ఏం మాట్లాడలేం. ఉన్న డౌట్ ఏంటంటే ఇవన్నీ కొంచెం 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 తవ్వుతున్నారు, ఎవరో వచ్చి తవ్వుతున్నారు అని డౌట్. ఎందుకంటే దీనిలో అసలు ఏముందో, ఎందుకు తవ్వుతారో అర్థం కాదు. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా కనీసం చేస్తే దీన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. రాని కోట గురించి కనీసం అంటే ఇది ఏర్పడకుండా అయిపోతుంది. అంత ఘోరంగా ఉంది. ఒక పర్యాటక కేంద్రంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఇలా 1990లో అంటే దీని స్కూల్ కింద కూడా వాడేటంట. అట్లా చదువుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మెమొరీగా ఉంటుంది, అప్పట్లో ఇక్కడ చదువుకున్నామని. దయచేసి దీన్ని కాపాడాలంటే ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని ఉంచాలి. ఇది ఇలానే అంతరించిపోవద్దు. ఇది మన పూర్వీకుల శ్రమ. ఇంత అద్భుతమైన కోట ఇందారంలో ఉండడం చాలా గ్రేట్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూపెట్టిందంతా కోటకు సంబంధించినటువంటి లోపల విజువల్స్ అన్నమాట. సో కోట చాలా అద్భుతంగా ఉంది. 3 అంతస్తులతో చాలా అద్భుతంగా కట్టిండు. అంటే 2 అంతస్తుల బిల్డింగు, పైన మాత్రం ఓపెన్ ప్లేసు, 2 ఎత్తైన బురుజులు. హైలైట్ అనిపించింది. నేను లోపలికి వెళ్ళి చూపించిన కదా, చూసి చాలా వరకు, అంటే మొత్తం వీడియో మొత్తం చూసిన వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఏంటంటే అసలు నిజంగా నాకు తెలియనప్పుడు కూడా ఈ కోటను చూసినప్పుడు నేను చిన్నప్పుడు భయపడేటోని. తెలియని వాళ్ళకి ఇది ఒక దయ్యం ఏదో ఉన్నది, ఇల్లేమో ఆత్మ చూస్తుంది అనే భ్రమలో ఉంటారు. ఎందుకంటే మనం అన్ని చూస్తాం కదా. తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతం. ఇది ఒక అద్భుతం నిజంగా చెప్పాలంటే. ఇది మన అంతే పూర్వీకులు
అంటే దీన్ని కట్టడంలో మన పూర్వీకుల శ్రమ కూడా ఉంటుంది. సరే వాళ్ళు ఏ రకంగా కట్టుకున్నారో మనకు తెలియదు. సో అది మన ప్రజల సొమ్మ ఇంకేదైనా సొమ్మ అది ఆ కాలంలో ఎట్లా జరిగిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న ఈ కోటకు మాత్రం పర్యాటక కేంద్రంగా భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ పర్యాటక కేంద్రంగా భావిస్తే ఈ కోట అనేది భద్రంగా శిథిలావస్థ చేరకుండా మంచిగా ఉంటుంది. ఇది లేకపోతే ఇంకా ఆల్మోస్ట్ లోపల మొత్తం కూడా డెడ్ అయిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే అసలు ఈ కోట కనుమరుగైపోతుంది నాకు తెలిసి. ఇది కనబడదు ఇక. ఎందుకంటే మన పూర్వీకులు అంటే మన పాతకాలం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, ఆ సంపద అనేది ఖరాబ్ కాకముందే దీన్ని ఏదో ఒక రకంగా పర్యాటక కేంద్రంగా కానీ ఇంకేదైనా విధంగా కానీ దీన్ని 10 మంది చూసి అబ్బాయి భలే ఉంది, ఒక పర్యాటక కేంద్రం అయితే చూసిన వాళ్ళందరూ బాగుంది అని అంటే వాళ్ళు పర్యాటక అచ్చిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి కేంద్రంగా మారుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు ఎన్నెన్నో మన దాంట్లో వస్తాయి. అన్ని వ్లాగ్స్ వస్తాయి, ఇంటర్వ్యూస్ సంబంధించిన వీడియోలు వస్తాయి, అండ్ ప్రతి ఒక్క హిస్టరీకి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తాయి. ఇంతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఎప్పుడు మీ సేవకుని లాగానే ఉంటా. మీకు ఎలాంటి వీడియో కావాలనే తీసి పెట్టడానికి నేనున్నా. మీరందరి సపోర్ట్తోని ఈ ఛానల్ అనేది ఇంకా పైకి రావాలి. అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.